కానీ వాళ్ళు చూస్తే చాలామంది వీధికి 5 ఉంటున్నారు వాస్తు పేరుతోనో న్యూమరాలజీ పేరుతోనో చాలా ఫ్రాడ్ కేసెస్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చాలామంది మోసపోతూ ఉన్నారు, మళ్ళా మోసపోతాం. చాలా కేసెస్ మనం చూస్తున్నాం కూడా మీడియాలో. సో ఈ చీపురు ఇక్కడ పెట్టొద్దు, ఈ చాట తీసుకెళ్ళి ఇక్కడ పెట్టొద్దు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఎక్కువైపోయారు గురూజీ. అడిగేస్తే వాస్తు ఉండాలా అనే దాని మీద మీ విశ్లేషణ ఏంటి? లేదండి, అది నేను ఇంకొకరిని డిస్టర్బ్ చేయడానికి మాట్లాడలేదు. దీనిలో కాంట్రవర్సల్ లేకుండా చెప్పేది ఏంటంటే, మనం ఎవరికైతే ప్రతి ఇల్లు మనం ఏ ఇంట్లో అయితే కాలు పెట్టినామో ప్రతి ఇల్లు మన ఇల్లు లాగానే డిజైన్ చేయాలండి. అది అంటే నేనుంటే ఈ ఇంట్లో నేనుంటే ఎలా చేస్తాయి, అప్పుడు రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. ఏదే ఫీజు కోసం కనుక చేసినప్పుడు, ఇప్పుడు 1000 రూపాయలు కూడా చేస్తున్నారండి. 1000 రూపాయలకు 500కు వాళ్ళ దగ్గర ఏముంటుంది, వాళ్ళు బతకడానికి ఏదో 4 పుస్తకాలు తిరిగేసి రీసెర్చ్ లేదు, ఈ R&D లేదు. వాళ్ళని మేము అంటాం లేదండి. ఎందుకు అంటే అసలు వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు. నమ్మడం నమ్మకపోవడం అనేది అందుకని చెప్తున్నాం మీకు. ఇది సైన్స్ 100% గూగుల్ త్రూ చెప్తున్నాం. మనకి ఇప్పుడు ప్రపంచం అంతా చెప్తున్నాం. మీరు కేవలం మీద హైదరాబాద్కో లేకుంటే ఒక ఆంధ్రప్రదేశ్కో ఒక మహారాష్ట్రకో మధ్యప్రదేశ్కో కాకుండా ఇప్పుడు అన్ని భాషల్లో కూడా చెప్తున్నాం కదండి. మనం అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. కాబట్టి ఎవరైతే రోడ్డు మీద బయటలోనో ఇంకోటి నమ్మేసుకొని వాస్తు వల్లనే నమ్మినా, నేను చాలా వరకు చూసిన వాస్తు ఎప్పటిలాగా వాస్తు లేకుంటే ఎవరేం చేస్తారండి. ఇప్పుడు మన కాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మేము అన్ని విధాలుగా ఆలోచన చేసి ప్రతి పాయింట్ ఒకరికి చెప్పాలంటే మాకు భయం అవుతుంది ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ జీవితం, వాళ్ళ కోట్ల రూపాయలు జీవితాంతం కష్టపడ్డ పైసా అన్నీ ఒక వాస్తు రూపాయను తీసుకొచ్చి మన దగ్గర పెడుతూ ఉంటారు. అంటే మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పగలిగితే వాళ్ళకి ఎంత న్యాయం జరుగుతుంది అన్నది, ఎంత కాన్ఫిడెన్స్గా మనం సైన్స్ పెడతామా శాస్త్రాన్ని పెడతామా పెట్టేసి వాళ్ళకు ఎదుటి లైఫ్ కోసం మనం బాగా చేస్తే బాగుంటుంది అన్నది నా యొక్క సలహా అందరికీ కూడా. ఏంటంటే మీరు ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అలాగా, ఇది మనకు ఫీజు ఇవ్వలేకపోతున్నాం, తక్కువ ఫీజు అది చూడకండి. మీరు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడతారండి, కానీ ఒక ఆర్కిటెక్ట్కు, ఒక ఇంజనీర్కు, ఒక వాస్తు నిపుణునికో లేకుంటే ఇంకోరికో డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. నేనేమంటానంటే మీరు కూలగొట్టి వేస్ట్ చేసిన డబ్బు ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇదంతా ఒకసారి నేను అందరికి చెప్తుంటాను, ప్లాను, వాస్తు, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్స్తో పాటు 3D చేయించుకున్న తర్వాత ఇల్లు మొదలు పెట్టండి. దానికంటే ముందు ఇల్లు మొదలు పెట్టొద్దు. చెప్పేస్తానంటారు, నాకు పంతులు గారు చెప్పారు నాకు ముహూర్తం లేదండి, ముహూర్తం అయిపోయిందండి కాబట్టి నాకు రేపటి వరకు అయిపోవాలంటే కాదండి. ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు నీరు ఎలా ప్రవహిస్తుంది ఏంది అవన్నీ చూడకుండానే మనం నాకు 500కు చెప్తున్నారండి నేను రాను అంటారు. నా దగ్గర చాలామంది ఉంటారు. 500 సార్, 1000 రూపాయలు సార్, వాస్తుకి ఇంత ఖర్చు అవుతుందా? వాస్తుకు అవుతుందండి. ఎందుకంటే చాలా ప్లేస్మెంట్ చేయాలి, చాలా టైం పడుతుంది, చాలా క్యాలిక్యులేషన్ చేయాలి. 82 ప్లేసెస్ని ఐడెంటిఫై చేయాలండి. చాలా టైం పెట్టాలండి. చాలా ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను నేను. చాలా ఇప్పుడు మన రీసెంట్గా US పోయి వచ్చిన, అందరూ అన్నారు USలో వాస్తు ఉన్నదా, USలో వాస్తు లేకపోవడం ఏంటండి. అసలు ఈ పిల్లలు ఏడుస్తున్నారు అక్కడ, వాళ్ళ ఇబ్బందులను ఎవరు చూస్తున్నారు? మనం ఒకటి అమెరికా వెళ్ళామా లేదా చూస్తున్నారు. నవేడేస్ మీకు తెలుసు కదా, ట్రంప్ ఏం చేస్తున్నాడు, ట్రంప్ వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. సో ఎప్పుడు కూడా వాస్తు ఉన్నదాన్ని ఇంకో రకంగా చూడకండి. 100% సూర్యుడు ఎంతో ఉపయోగపడుతుందో, మనకు గాలి ఎంతో ఉపయోగపడుతుందో, వీటన్నీ ప్రాపర్గా సమపాలంగా మనం తీసుకున్నప్పుడు మంచి జరుగుతుంది అందరికీ. సో పంచభూతాలు ఎక్కడ ఉంటే వాస్తు అక్కడ ఉంటుంది. 100% అండి. కావాలి, అది న్యాచురల్ కదండి. ఇది మినిమం ఆలోచన కదా మనకి. ఇప్పుడు మనం ఆలోచన చేయకుండా వాస్తు ఉన్నదా నాకేంది. ఇప్పుడు చాలామంది 100 గడపలు ఉంటే లేదు, 200 గడపలు ఉంటే లేదు, 1000 గడప ఉన్న కాడ వాస్తు పని చేయదు. ఇవన్నీ అపోహాలు. ఇవ్వేది ఎక్కడున్న సూర్యుడు అయితే కావాలండి, అంటే జీవించడానికి గాలి కావాలి, వెలుతురు కావాలి. మరి లేడు అనడానికి చేసేటప్పుడు ఎలా అండి? మనం మినిమం ఆలోచన కదా ఇది. మనం ఎవరైనా అనే ముందు కూడా అరే వాస్తు ఉండదు అంటే మనకు అవసరం ఉంటేనేమో ఇది కాంట్రవర్సల్ కూడా కావచ్చండి. నేను చెప్పేది అంతా వెరీ క్యాజువల్గా. ఎట్లా అంటే మనం ఆలోచన, ఒక మనిషి ఆలోచన ఏ విధంగా ఉందంటే, మనకు అవసరం ఉంటే మనం ఏం చేస్తామంటే వాస్తు ఏమున్నది నమ్ముతామా అంటారు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అరే నేను పలానా ఆయన వ్యక్తికి చూపించిన, ఆయన ఎందుకు తప్పు చేసిండు అంటారు. పలానా వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎన్నో ఆలోచన చేస్తాం. ఈ హాస్పిటల్ ఎందుకు, ఒకసారి రియల్ రిక్వైర్మెంట్ మంచి హాస్పిటల్ వెళ్తాం, వెళ్ళినప్పుడు ఆ ఫీజు ఆలోచన చేయం. మన రిక్వైర్మెంట్ లేనప్పుడు ఫీజు ఆలోచన చేస్తాం అవసరమా అని. కాబట్టి ఇవన్నీ మనమే కొంచెం మారితే, అంటే మన అవసరం కాకుండా ఒకసారి మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మంచి అభిప్రాయంతో ఎన్నో కష్టాలు, అంటే మీరు చాలా జీవితంలో ఇల్లు అన్నది ఒక గొప్ప విషయం అండి.
కట్టుకునే ముందే తీసుకునే ముందు మీ రిక్వైర్మెంట్ ఏ విధంగా అయితే లొకేషన్ చూసుకుంటున్నారు, ఏ విధంగా మన ఆఫీస్కి దగ్గర అనుకుంటున్నాం, ఏ విధంగా పిల్లల స్కూళ్ళకి దగ్గర అనుకుంటున్నాం, ఏ విధంగా డే టు డే లైఫ్ బాగుండాలి అనే లొకేషన్కి బయలుదేరుతున్నప్పుడు ఆ ఏరియాలో మీరు అనుకున్న ఏరియాలో కొంచెం అటు ఇటుగా బాగుందా లేదా చూసుకుంటే చాలా మంచిది అన్నది వాస్తుతో పాటు, అన్నిటితో పాటు వాస్తు కూడా చూసుకుంటే మంచిది.